ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారండి. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ హ్యాండ్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ డే హైని బ్రేక్అవుట్ అనేది చేసి ఓన్లీ బయ్యర్స్ ఇన్వైట్ అనేది చేసింది. లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ అనేది ఓన్లీ కన్సోలేషన్ అనేది చేసి కిందికి వచ్చి క్లోజ్ అనేది అయ్యింది. ఇక్కడ ఉన్న బయ్యర్స్ ని టార్గెట్ అనేది చేయలేము ఇప్పుడు మనము. కాబట్టి ఇక్కడ చూడండి మార్కెట్ ఆల్రెడీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా మార్కెట్ అనేది కిందకి అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఓన్లీ నియర్ బై సెల్లర్స్ మాత్రమే ఉన్నారండి ఇక్కడ. కాబట్టి మనము ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. వెయిట్ చేసి ఇక్కడ చూస్తే మీరు లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% లెవెల్ వరకు మార్కెట్ కరెక్ట్ గా వచ్చి ఆగింది. ఇక్కడ మనము ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయొచ్చు. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి 1 మినిట్ చార్ట్ లోకి వెళ్తున్నాను నేను. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ గానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది చాలా పెద్ద క్యాండిల్ అండి, కాబట్టి అవాయిడ్ చేస్తాను. ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదండి, ఈ లెవెల్ పైన మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఎంత ఉందండి, ఇది 99 పాయింట్స్ ఉంది. కాబట్టి ఈ క్యాండిల్ గా మనం అవాయిడ్ అనేది చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ మనము బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది చూడాలండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంట్రాడే లో గిటంగా ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వచ్చారు. ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్, కాబట్టి ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వచ్చారు. వెయిట్ చేద్దాం. ప్రాపర్ సెటప్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. 140 పాయింట్స్ అనేది మనం టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది ఈ లెవెల్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాము. ఇక్కడ చూద్దాం టార్గెట్ లేదా స్టాప్ లాస్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ మార్కెట్ కిందికి వెళ్తుందని అనుకున్నాను. ఈ లెవెల్ పైన కన్సోలేషన్ అనేది చేసింది. మార్కెట్ కిందికి వెళ్తుందని అనుకున్నాను, కానీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ TTSH కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశానండి, ట్రాప్ ట్రేడింగ్ ప్లస్ SL హంటింగ్. ఇక్కడ మనము రీటైల్ ట్రేడర్స్ ని బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారు అనే కాన్సెప్ట్స్ అనేది నేర్పిస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో యాప్ లింక్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. ఇక్కడ చూడండి టార్గెట్ అనేది ఇట్టేందండి. ఇంకా కొంచెం టార్గెట్ అనేది పెంచుదాము. ఇక్కడ వరకు రావాలి మార్కెట్ అనేది. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, క్లోజింగ్ ప్రైస్ మనం ఎగ్జిట్ అనేది అవుదాము. ఇక్కడ ఏం లేదండి, మీరు ఖచ్చితంగా ప్రీవియస్ డే స్టాప్ లాసెస్ అనేది చూడాలి. అలాగే ఇంట్రాడే లో గిటంగా స్టాప్ లాసెస్ అనేది చూడాలి. మీకు ఆల్రెడీ కోర్సులు గిట చెప్పాను. ఇంట్రాడే లో మనకు ముఖ్యము స్టాప్ లాసెస్, తర్వాత ప్రీవియస్ డే గిటంగా చూడొచ్చు. రెండు కంబైన్ చేసారు అనుకోండి మీకు యాక్యురసీ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి నేను ఎగ్జిట్ అనేది అయ్యానండి. నాకు టార్గెట్ అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్ లో ఓన్లీ ఇంట్రాడే లో ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తున్నారు. ప్రీవియస్ డే గిటంగా ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళ స్టాప్ లాసెస్ హ్యాండ్ చేయడానికి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. నాకు టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.